గత వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను మిన్నగా అమలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. ప్రతి ఇంటికి ప్రభుత్వ లబ్ధి చేరుతుందని చెప్పారు. మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మార్కాపురం 12వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించి స్వయంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. సెప్టెంబర్ నెలలోపు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కందుల నారాయణ ప్రజలకు భరోసా ఇచ్చారు. మా మీద బురద జల్లేదానికే ఛాన్స్ ఉండదు. నీ ఇష్టం, ఛాలెంజ్. ఈ రోజుకి 2 సంవత్సరాల 1 నెల అయింది. 1 ఎకరా కబ్జా గాని, ఒక పొలం 2 మార్కు గాని, ఒకటి ఇల్లు దౌర్జన్యంగా లూటీ చేయించడం గాని, ఇంకొకటి గాని ఏ రకంగా మీరు మా మీద వేయాలనుకుంటారు ప్రూవ్ చేయండి. అంటే అడగండి. ప్రూవ్ కాదు, చెప్పానండి. ఒక్కడిని వచ్చి ఈ ఊర్లో చెప్పానండి మాకు ఇట్లా జరిగింది ఈ ప్రభుత్వంలో అని. గుండు గీచుకొని తిరుగుతాం. మన తన అని భేదం లేకుండా అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని ఇబ్బంది లేకుండా చేతనైనంత వరకు చేసుకుంటూ వస్తా ఉన్నాం. మీకు ఏమి దొరక్క ఏదో ఒక దాని మీద లబ్ధి పొందాలని, ఏదో ఒక రకంగా మీరు మా మీద బురద జల్లి లాభం పొందాలని ఉన్నారు. మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. అధికారులు దయచేసి ఒత్తిళ్లకు లొంగకుండా ఆర్డీఓ ఆఫీస్లో కానీ, మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో కానీ ఈ కాంప్లెక్స్ని కట్టి, లేదా ప్రజలకు ఇంకా దగ్గరలో అందుబాటులో ఉండే మీ ఇష్టం వచ్చిన దగ్గర ఆ కలెక్టర్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పొరపాటున మీరు ఈరోజు ఒత్తిళ్లతోటో ఇంకోటో తప్పుడు నిర్ణయాలు తీసుకొని 9 కిలోమీటర్లు మార్కాపురికి 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరంలో ఇది కడితే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే రీతిగా ఈ 2 ప్రదేశాల్లోనే మేము కూడా కట్టేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలుపుతూ, ప్రజలు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ భూపకాసులు నేను అందరిని అంటం లేదు, చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, నష్టపోవద్దు అని చెప్పేసి కూడా కోరుతూ